నమస్తే, నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా. అన్నట్టు అంత మంచిదే కదా, పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. జగనన్న వేసిండు ఓదార్పు, దొంగలకు సర్ది కట్టుడేందంటున్న లీడర్లు. రోడ్డెక్కిర్రు రైతులు, ఎవరు తీరుస్తారో తక్లీఫులు. గిర్రగిర్ర తిరుగుతుంది కరోనా, దీనికి ఇక సావు లేదా అన్నా. ఆటో డ్రైవర్ను చెప్పుతోని కొట్టింది, ఇజ్జత్ పోయినాక కాళ్ళు మొక్కింది. అబ్బా నిజం చెప్తున్నుల్లా, ఏడికి పోయినా రైతు బతుకు గోసనే ఉన్నదోల్లా. కష్టపడి పంట పండించుడు ఒకెత్తు, చేతికచ్చిన పంట కాపాడుకొని అమ్ముడు ఇంకో ఎత్తైతుంది. అసలైతే నోటిదాంకచ్చిన కూడు నేలపాలి ఎత్తురు కొందరు మహానుభావులు. అగో మళ్ళోసారి మన రైతులు రోడ్డెక్కిర్రు. వాళ్ళ తండ్లాటేంతో మనం కూడా అరుచుకుందాం రారి. కంపెనీలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి, వర్తించుకోవాలి పొగాకు రైతులను. నిజంగా ప్రతి ఒక్కరు రైతులను మోసం చేస్తుండే అయిపోయారు. కష్టపడి వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మోసపోవడు కూడా ఒక అలవాటు అయిపోయింది. ఈడ గుంటూరు జిల్లా పెదనందిపాడు కాడ చూడుర్రి, రైతులు రోడ్ల మీద పడ్డారు. తహసీల్దార్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా కూడా చేసిర్రు. మా కడుపు కొట్టద్దు, మమ్మల్ని రాగం చెయ్యొద్దని కళ్ళ పొంట నీళ్లు కూడా పెట్టుకున్నారు. అసలు ఏమైందంటే కొందరు కంపెనీ ఏజెంట్లు ఈ రైతుల కాడికి వచ్చి నల్లబర్లి పొగాకు పండిర్రి, మేము కొంటాము, సర్కారు చెప్పే రేటు కంటే మేమే ఎక్కువ పైసలు ఇస్తామని అన్నారట. ఇక రైతులు కూడా 4 పైసలు ఎక్కువ వస్తున్నాయి కదా అని ఇక నల్లబర్లి పొగాకును పండించిరోళ్ళు. పంట చేతికి వచ్చింది, కథం వీళ్ళ నోట్ల మన్ను పడ్డది. పంటను కొంటమని చెప్పినోడు పత్తకు లేకుండా పోయిండు, ఇటు సర్కారు కూడా కొనేటట్టు లేదు. పాపం మీ రైతులు ఎటు కాకుండా అయిపోయారు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఎంతకాలం అని చేతకొచ్చిన పంటను చూసుకుంటుంటారు. ఏజెంట్ మాటలకు మోసపోయిన రైతులు ఇక జమై ఇక రోడ్ల మీదకి వచ్చిర్రు. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మా పంట సర్కారే కొనాలి, మంచి మద్దతు ధర వేయాలన్నది డిమాండ్ చేసిర్రు. ఇక చూడురే, ఆ పొగాకు మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇక్కడికి ఆదిరైన కృష్ణయ్య గారు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మిగిలిన రైతు సంఘాలతో కలిసి ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రితోటి చర్చలు జరపడం జరిగింది లాంఫారంలో. ఆ రోజు జరిగిన చర్చల్లో భాగంగా వ్యవసాయ మంత్రి, ఇతర అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ సంబంధించి, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన మిగిలిన వ్యవసాయ అధికారులు అందరూ కూడా హాజరయ్యి ఎవరైతే పొగాకు సంబంధించి కొనుగోలు చేసిన బాధ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కలిసి తర్వాత సాయంత్రం పూట నా దగ్గరికి రండి, మనం మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకని గౌరవంతో తెలుగుదేశం బాధ్యతగా దీన్ని కొంటానంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలా. అట్లా కాకుండా మొన్న పొగాకు బోర్డు దగ్గర 100 మంది వెళ్ళాం, రాష్ట్రాల ముఖ్య నాయకులందరూ కూడా 2 గంటలు మాట్లాడాం. ఆయన రైతు పెట్టానని చెప్పాడు ఉపన్యాసంలో. ఏమంటాడు? జూన్లో కొట్టారండి, జూలైలో కొంటారు, కొంత ఆగస్టులో కొంటారు. మీరు ఆగస్టు దాకా పోతే పొగాకు అది శ్మశానాలు వేసుకోవాలి, లేకపోతే చేలో వేసుకోవాలి, మరిగిరాదు. ఈ లోపల ఎన్ని వర్షాలు వస్తాయో ఏం జరుగుతుందో. ఇటు తెలంగాణలో కూడా రైతుల పరిస్థితి ఘోర గట్లనే ఉన్నది అనుకోర్రి. ఇక పండించిన పంట కొనే దిక్కు లేకుండా అయినట్టున్నది కథ. కళ్ళల కాడ వడ్లు తడిచిపోయినాయి, మొలకలు వచ్చినాయి, సర్కారు చేయబట్టి మా పరిస్థితి గిట్ల అయిందని వాళ్ళు రంది పెట్టుకున్నారు. అన్నట్టు చెప్పుడు మర్చినా, మనం ఇప్పుడు తెనాలి దిక్కు పోవాలి. ఎందుకంటారా, అటుకెళ్ళి మన జగనన్న పోయిండు కాదు. అరే నిజం అంటే అన్న షానొద్దులకు రోడ్డు మీద పుణ్యపాదం పెట్టిండు. ఇక ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలు షురు చేసిండు. మరి ఈ తాప అన్నగారు ఎవరిని ఓదార్చిండు, ఎవరి కోసం తెనాలి దాకా వచ్చిండు? ఏది ఓ మల్క జగనన్న ఎంబడే మనం పోదాం, అన్ననే ఫాలో అయిదాం. అన్నా వస్తున్నాగే మేం కూడా. అయితే జగనన్న తెనాలికొచ్చిండోల్లా. మొన్న గంజాయి బ్యాచి అని 3 పోలీసులు రోడ్డు మీద కొట్టే కదా,
ఆ బ్యాచి కానిస్టేబుల్ని కూడా కొట్టిర్రట. ఇక పోలీసులు వాళ్ళను నడి రోడ్డు మీదనే శిక్షేసిర్రు. ఇక పోలీసులు వాళ్ళను గట్ల కొట్టినందుకు జగనన్న మనసు తక్లీఫ్ అయిందట. దళిత యువకులను గట్లెట్లా కొడతారు, గట్లెట్లా చేస్తారు అని తన్లాడిండు. వాళ్ళను ఓదార్చేతందుకు తెనాలికొచ్చిండు. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిండు. గిక్సురేలు కూడా చూసి బాధపడ్డాడు. ఇక ఓదార్పులు పరామర్శలు అయిపోయినాక అన్న మైకు ముంగటికొచ్చి పోలీసులను జరా గట్టిగానే అరుచుకున్నాడోల్లా. పోలీసులు గట్లా కొట్టొచ్చునా? అసలు వీళ్ళు పోలీసులా రాక్షసులా? గట్లా కొట్టే అధికారం వాళ్ళకెక్కడిది? అసలు ఆంధ్రలా ఏం రాజ్యం నడుస్తుంది? రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించుడేంది అని చెప్పుకొచ్చిండు. ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, ఇక ఇంకో దిక్కు జగనన్న ఇట్లా ఓదార్పు యాత్ర పెట్టుకొని వాళ్ళను పరామర్శిస్తే తెలుగుదేశపోళ్ళు జర గరమైర్రు. ఓష్ని గీ గంజాయి బ్యాచ్ని నేరస్తులను ఈ జగనన్న పరామర్శించుడేంది, వాళ్ళ కోసం గింత దూరం వచ్చి వాళ్ళ తరపున మాట్లాడుడేంది అని వాళ్ళంటుర్రు. కాదు, కొందరికి ఎట్లుంటదంటే కష్టపడి సంపాదించిన పైకం కంటే కూడా అప్పనంగా వచ్చే వాటి మీదనే బాగా కాయిష్ ఉంటది కావచ్చు. అందుకే కొందరు సర్కార్ కొలువులు వేసేటోళ్ళు ఏం చేస్తారంటే జీతం కంటే కూడా లంచాల కోసమే పనులు ఏత్తరని అనిపిస్తోంది. నోరు తెరుసుడు పాపం, లంచం 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 గిదే కథ. అగో ఇద్దరు ఆని ముత్యాల సోంటి సార్లు మల్లో మల్కా దొరికిర్రు. వాళ్ళు వేసిన ఘనకార్యం ఏందో అరుచుకుందాం రారి మరి. ఆహా, ఓహో, ఎంత మంచిగా కూర్చున్నారు చూడు ఇద్దరికిద్దరు. అసలు ఎంత అమాయకులో, ఎంత సుధపూసలో, మట్టిల మాణిక్యాలో ఉన్నట్టున్నారు కదా వీళ్ళు. కానీ మీరు వాళ్ళని అట్లా అనుకోవద్దు, ఎందుకంటే వీళ్ళు లంచగొండ ఆఫీసర్లు అన్నట్టు. అవును, మంది సొమ్మును మంగళారం చేసి వీళ్ళ కార్లు బంగ్లాలు ఉంటారు అన్నట్టు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాల చింతనూరు అనే ఊర్లో ఉప ఖజానా ఆఫీసులో ఈ వంశీ కళ్యాణ్ అనేట ఆయన పెద్ద సరుకులు ఎత్తున్నట్టు. ఇక పక్క పంట ఉన్న ఆయననేమో సామ్యోల్ అన్నట్టు, ఆయన ఏదో అసిస్టెంట్ అట. అయితే ఫకీర్ అనే బడి పంతులకు ఇంక్రిమెంట్లు ఏరియర్స్ పైసలు రావాల్సి ఉన్నది. మొత్తం 11 లక్షల రూపాయలట. అవి రావాలంటే కళ్యాణ్ సార్ సంతకం ఉండాలి. ఇక సారి కాడికి పోయి సంతకం పెట్టమంటే నాకు 2 లక్షలు ఇత్తనే పెడతా అనుడట. అరే, అన్ని బరాబరే ఉన్నాయి కదా, మళ్ళీ లంచం ఎందుకు అంటే అదంతే ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేసిండట. ఎంత అన్యాయం చూడురిగా. ఆఖరికి బడు పంతుల కాడ కూడా లంచం డిమాండ్ చేసుడంటే ఏమనాడిగా ఆ సార్ను. డైరెక్ట్ ఏసీబో కాడికి పోయి ఇక ముచ్చట చెప్పిండు. గిట్ల సంగతి నేనెవరికి చెప్పుకోవాలా నా బాధ అని చెప్పేసి అలా ముంగట బొర్ర నేడిచిండట. ఇక లంచగొండ ఆఫీసర్ 2 లక్షలు అడుగుతుందని చెప్పుకున్నాడు. వాళ్ళు మంచిగా ప్లాన్ వేసిర్రు. ఏసీబీ ఆఫీసర్ వేసిన ప్లాన్లా ఈ ఇద్దరు సార్లు దొరికిపోయారు. ఇక దొరికిపోయినాక ఇప్పుడు మోకాలు మాడిపోయిన మసాలా దోశ లెక్క పెట్టి మిట్ట చూస్తాండ్రు. ఈ 10 సంవత్సరాల తాలూకా సస్పెన్షన్, కొంత మధ్యకాలంలో సస్పెన్షన్ ఇంక్రిమెంట్ ఏరియర్స్ డబ్బులు సుమారు 12 లక్షల రూపాయలు అతనికి రావాల్సి ఉంది. అతను దానికి సంబంధించి జనవరి నెలలో బిల్లు పెట్టడం జరిగింది. అయితే దాంట్లో 20% సుమారు 2,50,000 రూపాయలు దాంట్లో లంచంగా డిమాండ్ చేశారు. ఇక్కడ ఎస్టీఓగా పనిచేస్తున్న వంశీకరణ్ గారు, తర్వాత సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న శామ్యూల్ గారు కూడా ఆయన ఇవ్వలేనని చెప్పడం వల్ల 2 సార్లు బిల్లు రిజెక్ట్ చేశారు.
సబ్సిక్వెంట్ గా మరలా ఆయన ఏప్రిల్ నెలలో మళ్ళా బిల్ అప్లై చేసిన తర్వాత ఆయన 2 లక్షల రూపాయలు ఫైనల్ గా డిమాండ్ చేశారు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఆ 2 లక్షల రూపాయలు కూడా ఆయన శాంక్షన్ చేసి 12 లక్షల రూపాయలు కూడా ఆయన బిల్లు శాంక్షన్ చేశారు. మళ్ళా సబ్సిక్వెంట్ గా ఆయన 43,000 రూపాయలు ఇంకొక ఇంక్రిమెంట్ ఏరియర్ బిల్ కూడా పెట్టుకున్నారు. ఆ బిల్లును ఆపేసి పాత బిల్లు తాలూకా కొత్త బిల్లు చేయవలసిన దానికి కలిపి మొత్తం 2 లక్షల రూపాయలు లంచంగా ఇస్తే గానీ చేయమని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇలా కడుపులో కట్టెలు జొర్రా. ఇప్పుడు గట్ల చూసినా ఏం లాభం? లంచాలల్లో అడిగినప్పుడు ఉండాలి ఈ సిగ్గు. అంతేనా కాదా చెప్పురి? కాదబ్బా, కొందరికి ఎందుకు గర్ర ఉంటుందో నాకైతే అర్థమే కాదు. ఇప్పుడు మన ఆడోళ్ళ గురించే చెప్తున్నా. కొందరికి కందిరేషం వేయబట్టి అసలు ఆడోళ్ళంతా గింతే. వాళ్లకు కోపాలు ఎక్కువ, బీపీలు బాగా, రుబాబులు బాగా ఏత్తరు. మరల పడితే కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని ఎదుటోళ్లను వణికిస్తారు. ఇగో గిట్లా అనుకుంటారు కదా మస్తు మంది. కానీ తప్పు. ఒకరిద్దరు ఏసిర్రు కదా అని అందరినీ ఒక లెక్కనే జమ ఎత్తే ఎట్లా? సరే గాని ఒక మేడం గారు నడి రోడ్డు మీద చేసిన ఘనకార్యం అందరికీ నెత్తి నొప్పు తెచ్చింది. మరి ఏం చేసిందో చూడురి మీరే. ఈ మేడం గారే ఎవరి మీదనో రుబాబ్ చేస్తుంది కదా, ఆటో డ్రైవర్ను చెప్పుతో కొడుతుందల్లా. ఇగో చూడురు, ఇంకా పొల్లు తిట్టుకుంటా కొడుతూనే ఉన్నది. అసలే ఆటో డ్రైవర్ ఏం తప్పు చేసిండో, ఉత్తగా ఎందుకు కొడుతుంది? డ్రైవరే ఏమో అనే ఉండాలి అనుకునేరు. అయితే ఈడ డ్రైవర్ది తప్పు లేదట, మేడం గారే పిస చేసింది. ముచ్చట ఏంటంటే, ఇక బెంగళూరు అనే ఊర్లో ఈ మేడం పిరిమిడితోని కలిసి స్కూటర్ మీద పోతాంది. సిగ్నల్ దగ్గర ఆగిర్రు. పక్క పొంటే ఆటో కూడా ఆగింది. అయితే మీ ఆటో నా కాలుకు దాకిందిరా బడివే అనుకుంటా ఈయనతోని లాడాకి దిగింది. అరే కాదమ్మా అంటే కూడా ఇన్లేదుగా. మీ ఆటో డ్రైవర్లంతా గింతారా అనుకుంటా చెప్పు తీసుకొని కొట్టిందోళ్ళ. అవసరమ్మా ఇట్లా పర్ఫార్మెన్స్ చేసుడు? ఈ కథ కూడా వాడేద్దు. ఇక మేడం గారి ఈ విన్యాసాలు డ్రైవరే వీడియో తీసి పోలీసులకు చూపించిండు. ఇక వాళ్ళు ఈమె మీద కేసు పెట్టి స్టేషన్కు తీసుకొచ్చిర్రు. ఇక అప్పుడు అమ్మగారికి సినిమా కనబడ్డట్టున్నది. కేసు పెడితే ఉన్న ఇజ్జత్ అంతా పోతుందని అర్థమైంది. ఇక లాస్ట్కు ఆటో డ్రైవర్కు పిలిపించుకొని కాలు మొక్కిందోళ్ళో. ఈమె పెనిమిటి కూడా కాలు పట్టుకున్నాడు. ప్లీజ్ ఏమనుకోకు, ఏదో కోపంలా చెప్పుతో కొట్టినాం, మళ్ళా కొట్టాం, కేసు వాపస్ తీసుకో అని బతులాడుకున్నారట. ఇక మరి ఆఖరికి డ్రైవర్ సాబ్ కూడా ఇక ఒర్రి బతుకుపోరి అని వాళ్ళని ఇలిసబెట్టిండట. గదన్నట్టు ముచ్చట కాదు. గింత రేషానికి పోయి నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టుడు ఎందుకు? ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చుడు ఎందుకు? అయినా మనుషులలో గింతగానం కోపాలు ఎందుకు? వల్ల ఉత్తగా పచ్చిగా బీపీలు ఎందుకు పెంచుకోవాలి? ఇప్పుడు చూడు, ఈ దిక్కుమాల కోపం చెయ్యబట్టి లాస్ట్కి అయితే యాడదాకా వచ్చిందో కథ. అయితే విజయవాడలనొల్లా అన్నపూర్ణ టాకీస్ ఉన్నది. దాన్ని ఆనుకొనే శకుంతల టాకీస్ కూడా ఉన్నది కాదు, రాత్రి దాకా ఉండే. తెల్లారులేసి చూసేసరికి ఆ 2 టాకీసులు మాయమైనవి. అరే అవ్వంటే నిజంగానే మాయమైనవి వల్ల. మరి ఇంతకు ఏమైంది? వాటిని మాయం చేసిన మాయాల మరాఠీ ఎవలు? గంత పెద్ద టాకీసులు గట్లెట్ల మాయమైనవి? మాయమైన జాగా ఇప్పుడు ఎట్లున్నది చూద్దాం పారి. ఇగో ఇప్పుడున్నది ఇట్లా పరిస్థితి. ఈడ రాత్రి దాకా 2 టాకీస్లు ఉంటే, అంటే అన్నపూర్ణ శకుంతల. ఇక తెల్లారంగానే ఆ టాకీస్ల పరిస్థితి గిట్లా అయిపోయింది అన్నట్టు. ఎవడో ఊలగొట్టిండు, అది కూడా జేసీబీలు తెచ్చి మరీ ఊలగొట్టిండట. అర్ధరాత్రి 2 గంటలకు ఏమో లోకమంతా గురుగొట్టుకుంటూ నిద్రపోతా అంటే ఇక కొందరు జేసీబీలతోని ఈ టాకీస్ల కాడికి వచ్చిర్రు. వాళ్ళ దిమాగ్ ఇట్లా సర్కాయించిందా లేకుంటే ఎవరి మీద కోపం ఈ టాకీస్ల మీద చూపించారు ఏందో గాని గిట్లా 2 టాకీస్లను కూలగొట్టిర్రు. మరి ఇట్లా కూలగడితే వాళ్ళకేం వచ్చిందో నాకైతే తెలియదు. ఇక తెల్లారి ఓనర్ ఇంటికి వచ్చిండు. ఇక టాకీస్లో గడవడపోయేసరికి పాపం కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది కాదా? మరి రాత్రి దాకున్న టాకీస్లు తెల్లారి గట్లా కనబడకపోతే ఎట్లుంటది? మళ్ళా ఇప్పుడైతే పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. మరి వీటిని కూలగొట్టింది ఎవడో, ఎందుకు కూలగొట్టవలసి వచ్చిందో, అసలు ఈ టాకీస్లు ఏందన్నా సినిమా చూసి పిచ్చిలేస్తే కూలగొట్టిండా లేకుంటే ఏసీ సక్క వేయలేదని గిసొంటి పనులకు మీదేసుకున్నారా మనకు తెలియదు.
పోలీసులు అరుచుకునే పనులైతే పడ్డారు. అదన్నమాట సంగతి. ఇప్పుడు మనం ఒక బర్త్డే బాయ్ కాడికి పోవాలోల్లా. బర్త్డే బాయ్ కాడికి మన హైదరాబాద్లోనే ఉన్నాడు. అయితే దోస్తులు ఆ బర్త్డే బాయ్ని రాత్రిపూట బయటకి తోలుకుపోయి కేకు కట్ చేసే ఇగురం పెట్టుకున్నారు. అటెన్క జిందగీలో మర్చిపోలేని ఇనాం అందుకున్నాడు ఆ బర్త్డే బాయ్. ఇంతకు ఏమైందో అరుచుకుందాం రారి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. గీననే బర్త్డే బాయ్. చూసినావా పెళ్లి కొడుకు లెక్క ఎట్లా తయారైండో. నెత్తి మీద కిరీటం కూడా ఉన్నది. పక్క పొంటి దోస్తులు ఉన్నారు. ఇక ఈ బర్త్డే పేరంటానికి పోలీసులు కూడా వచ్చిరన్నట్టు. ఎందుకో ఈ పాటికే మీకు ఎరుకై ఉండాలి. అయితే ఈ పోరగాన్లు ఉండగానట రాత్రిపూట నడి రోడ్డు మీద కేకు కోసి ఎగురం పెట్టుకున్నారన్నట్టు. వాళ్ళు ఎయ్యబట్టి కడుమోళ్లకు తక్లీఫ్ అవుతుంది. అవసరమానోళ్ళ ఇక అంతాల్ని పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇక వీళ్ళను జర గట్టిగా నడుచుకున్నారు. ఈ పోరగాన్లేమో చెవులు పట్టుకొని బస్కీలు తీసుకుంటా సార్ ప్లీజ్ సార్ మా ఇజ్జత్ తీయకూడదు సార్, ఇంకోసారి చెయ్యం సార్ అని బతులాడుకున్నారు అన్నట్టు. ఇక ఈ బర్త్డే బాయ్ది ఇంకోరంది. అసలు పుట్టినరోజు నాడే ఈ పోలీసు వాళ్ళతో నాకు తిట్లేదురా నాయన అని ముఖమంతా మార్చుకున్నాడు పాపం. ఆఖరికి పోలీసు వాళ్ళు వీళ్ళ పేర్లు ఎక్కించుకొని వాళ్ళ నాడికెళ్ళి సాగదోలేరు. పాపం ఈ బర్త్డే బాయ్కి ప్రతి బర్త్డే నాడిగా ఈ సీనే యాదకొత్తది కావచ్చు కదా. చూడురే మీరు కూడా జర గిట్టనే వేషాలు వేసారు మళ్ళా పొరగాన్లు. ఇక కొంపదీసి నేను కూడా మాస్క్ పెట్టాలనా ఏంది? మీకు ఖతర్నాక్ వార్తలు మాస్క్ పెట్టుకోనే ఎప్పుడుంటుందా ఎట్లా? ఇగో గిట్లనే దినం అనుమానం కొడుతుందోళ్ళ నాకు. నిజమంటే కరోనా మళ్ళొచ్చింది కదా, ఇంకేంది దేశాలు దాటుకుంటా మన తెలుగు రాష్ట్రాలలో కూడా దాని పాదం పెట్టిందట. దానికి నచ్చినోళ్ళ ఇంటికి సుట్టపు సూపు లెక్క పోయి వాళ్లకు జరంత రోగంలా అంటించి వేరే ఇళ్లకు పోతుందట. సరే కారడ్డం కాదు కానీ కరోనా పెరుగుతుంది కదా మరి మన దేశంలో. మరి ఏ పాటు పెరిగింది? మన దాంక రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? సర్కారోళ్ళు ఏమంటుర్రు, డాక్టర్లు ఏం చెప్తుర్రు, అరుచుకున్నట్టు చేద్దాం మనం. ఏమంటారు పారి మరి. ఈ కరోనా కడుపు గాల, దానికి సావు రాను, దాన్ని యమధర్మరాజు నూనె లేయించా, దాని తాడు దెంప లేకుంటేంది మరి. సరే 5 ఏళ్ల కిందట వచ్చింది, మందిని సంపింది, మళ్ళా పోయింది. పోయిన పురుగు పోయినట్టే పోకనాట మళ్ళా అవతారం మార్చుకొని మళ్ళచ్చుడేంది? దానికి మంది మీద ఎందుకింత కోపం? కథకున వడెత్తు. మన దేశంలా దినం కరోనా ఒకళ్ళ నుంచి ఇంకొకరు అంటుకుంటూనే ఉన్నదోల్లా. ఇగో ఇప్పుడు 4,000కు మించి కరోనా కేసులు అయినాయట. ఇవి తెలిసిన లెక్కలే, తెలియని లెక్కలు ఇంకెన్నున్నాయో మనకు తెలియదు గాని ఇక ఒక్క రోజులా 5గురు కాలం వేసిర్రట ఈ కరోనా అయ్యబట్టి. నెల రోజులల్లా 37 మంది జీవిడిసిర్రు. ఇక దేశం మొత్తంలా కేరళ రాష్ట్రంలోనే బొచ్చెడు కేసులున్నాయని అంటుర్రు. ఆడ దగ్గర 1500 మందికి అంటుకున్నది. ఇక మహారాష్ట్రలోనేమో 500 మందికి వచ్చింది. ఆంధ్ర తెలంగాణలో కూడా కరోనా కేసులున్నాయని అంటుర్రు. కొందరు దావకాన్లలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుర్రట. అసలైతే ఫస్ట్ మన కాడ లేకుండే ఈ కరోనా చైనా, సింగపూరు, థాయిలాండు ఈ 3 దేశాలనే తిరిగింది. ఆగో ఆ దేశాలకెళ్ళి ఎవలచ్చిర్రో గాని ఇక మన దేశంలో అది కనబడకుండానే పుణ్యపాదం పెట్టింది. జ్వరం, దగ్గు, దమ్ము, గొంతు నొప్పి, సర్ది, నెత్తి నొప్పి గిసొంటి ఉంటే ఇక కరోనా వచ్చినట్టే టెస్టులు వేసుకోవాలి. మరి మనుషులకు దూరంగా ఉండాలి అని పెద్ద డాక్టర్లు చెప్తుర్రు. ఏం దిక్మల్ల కరోనానో ఏం పాడో ఇక దాని పని అయిపోయింది. అందరం మర్చిపోయినాం అనుకుంటే ఇగో మళ్ళా తిరగబట్టే. ఎందుకన్నా మంచిదుల్లా మీరైతే మాస్కులు గీస్కులు దగ్గర పెట్టుకోరోల్లా. ఏమంటున్నా?
యావన్ మందికి తెలియజేయునది ఏమనగా భాగ్యలక్ష్మి అనే ఈ జీవి మీకు ఇంకొక ముచ్చట బాకి పడ్డది. టైం కూడా ఇంకో 2-3 నిమిషాలు ఉన్నది కాబట్టి ఆ వార్త ఏందో ఈ 2 నిమిషాలల్లా టక్క టక్క చెప్తా. ఏమంటారు? ఆగో గిదేగా ముచ్చట. ఆ ఒక్క ముచ్చట గిదేనోల్లా ఐఆర్ఎస్ ఆఫీసర్ ముచ్చట. సప్పుడేక ఇక నేను కూడా ఏదన్నా సర్కార్ కొలువు దొరకబడతాపో. కోట్లకు కోట్ల రూపాయల పైసలు, కిలోల కొద్ది బంగారం, మేడలు, మిద్దెలు ఇగో గిట్లా కమాయించుకోవచ్చు. మరి ఒక్కొక్కరు కమాయి చూస్తుంటే గట్లనే అనిపిస్తుంది నాకు. మొన్నటికి మొన్న ఒక ఇంజనీర్ ఆఫీసర్ ఇంట్లో కోట్లకు కోట్ల రూపాయలు ఎట్లా దొరికినాయో సూత్తిమి కదా. ఇక దినం మనకాడ ఏసీబీ ఆఫీసర్లకు లంచగొండి ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు గీ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో చెకింగులు ఎత్తే 3.5 కిలోల బంగారం, 1 కోటి రూపాయల నగదు, 2 కిలోల వెండి, కార్లు, బంగ్లాలు బయటపడ్డాయి. ఇక ఎప్పురి కథ. అమిత్ కుమార్ అని షానా సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అట. ఢిల్లీలా టాక్స్ పేయర్ ఆఫీసులా చిన్న డైరెక్టర్ గా పని చేస్తాండు. ఏదో పిజ్జా కంపెనీ ఓనర్ కు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తే ఆ నోటీసుల నుంచి బయట పడేసేందుకు 45 లక్షలు డిమాండ్ చేసిండట మహానుభావుడు. ఒకని దగ్గర 45 లక్షల లంచం అంటే ఏందన్నట్టు. ఎన్ని నెలల జీతం అసలు. ఇక సారు వారి కళా పోషణ సిబిఐ దాకా పోయింది. సిబిఐ ఆఫీసర్లు గాలమేసి దొరకబట్టిర్రు. సారు ఇంకా ఏమేం ఘనకార్యాలు చేసిండో అరుచుకునే తందుకు ఈయనే ఉన్న ఇండ్లను చెకింగులు ఎత్తే ఇగో గిట్ల బంగారం గుట్టలకు గుట్టల నోట్ల కట్టలు ఎల్లినాయి. సారు వారికి 4-5 రాష్ట్రాలల్లా భూములు, జాగలు, ఇండ్లు కూడా ఉన్నాయట. వేటికి కూడా లెక్కపత్రాలు లేవట. అంటే అవన్నీ లంచాల సొమ్మె అన్నట్టు. చూసినవా, సర్కార్ కొలువు ఎక్కుతే చాలు జీతం కంటే కూడా లంచాలే ఎక్కువ వస్తాయి. ఇసొంటోళ్ళు ఎయ్యబట్టి నియ్యత గల ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రావట్టే. అయినా గిట్లా అన్యాయంగా మందిని ముంచి లంచం సొమ్ము తిని ఏం చేస్తారోల్లా? సర్కారే లక్షలకు లక్షలు జీతాలు ఇయ్యబట్టే. ఇవి చాలయని ఇంకా ఆశ ఆపచ్చ ఎందుకు కావచ్చు వీళ్లకు. మల్లోపారి నెతికి తెలియద్దామా? జగనన్న ఏసిండు ఓదార్పు, దొంగలకు సర్ది కట్టుడేందంటున్నా లీడర్లు. రోడ్డెక్కిర్రు రైతులు, ఎవరు తీరుస్తారో తక్లీఫులు. గిర్రగిర్ర తిరుగుతుంది కరోనా, దీనికి ఇక సావు లేదా అన్నా? ఆటో డ్రైవర్ను చెప్పుతోని కొట్టింది, ఇజ్జత్ పోయినాక కాళ్ళు మొక్కింది. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.